నిరుద్యోగుల గుండెల్లో ఉన్న ఒక గుండె చప్పుడని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇకనైనా ఈ ప్రథమ వర్ధంతి సందర్భంగానైనా ఏది తెలంగాణ ఉద్యోగ క్యాలెండర్ ప్రథమ వర్ధంతి సందర్భంగానైనా ఈరోజు ప్రభుత్వం కళ్ళు తెరవాలని చెప్పేసి మరి ఇప్పుడైనా వాళ్ళు ఏదైతే న్యాయం చేస్తామన్నారో 2 లక్షల ఉద్యోగాలు నింపుతామన్నారో ఆ ఉద్యోగాలు కనీసం ఇప్పుడైనా నింపాలని చెప్పి కోరుకుంటున్నాను. అంతేకాకుండా ప్రియాంక గాంధీ గారు బాజాప్తా 2 లక్షల మన 4 నిరుద్యోగులకు 4,000 రూపాయలు మేము ఇస్తామని చెప్పేసి చెప్పుకొని వచ్చింది. మరి ఆ 4,000 ఉద్యోగాలు 4,000 పెన్షన్ ప్రతి ఏటా ఇస్తామని చెప్పిన వాళ్ళు ఇప్పటి వరకు అందులో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇది ప్రియాంక గాంధీ గారిది. ప్రియాంక రిలీజియస్ యూత్ డిక్లరేషన్. ది డిక్లరేషన్ వాజ్ రెడ్ out in Telugu by TPC's President Revanth Reddy. The declaration honoring Machiars job for one family member to every Telangana Machiar, 25,000 monthly pension to one parent widow or a member or family, freedom fighter status idanto okati. Employment 2 lakh vacancies in state government sector to be filled up in 1 year. సంవత్సరం లోపు మేము 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని చెప్పిన ప్రియాంక గాంధీ గారు మీరు మాట్లాడాలి. బ్యాక్లాగ్ పోస్ట్ ఆఫ్ SC, ST, BC మైనార్టీస్ EWS will be filled up. ఏం నింపలేదు. జాబ్ క్యాలెండర్ రిలీజ్డ్. టీ ఫార్మేషన్ డే June 12 అది కాలేదు. అపాయింట్మెంట్ లెటర్స్ టు బి గివెన్ ఆన్ హైదరాబాద్ లిబరేషన్ డే. TBS 10th ఆన్ UPSC ఏది కాలేదు. ఎడ్యుకేషన్ లోన్ 70% రిజర్వేషన్ ఆఫ్ జాబ్స్ ఇండస్ట్రీస్ విత్ సెవెరల్ ట్యాక్స్ రిబేట్స్ అని చెప్పిండ్రు, అది లేదు. ఈరోజు లాస్ట్కు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి నిరుద్యోగుల ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పి అది కూడా రూపాయి ఇవ్వలేదు. ఎవ్రీ గర్ల్ స్టూడెంట్ అబౌవ్ 18 years విల్ బి గివెన్ ఈ స్కూటర్ ఫ్రీకి ఇస్తామన్నారు. అవి కన్నా వాళ్ళది ఇవన్నీ ఎన్నికల ముందిస్తారు కావచ్చు, కానీ ఏది ఏమైనప్పటికీ నిరుద్యోగులను మాత్రం నిత్య నిలువున ముంచిండ్రు, నిరుద్యోగులను మోసం చేసిండ్రు. ఇది వాస్తవం. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. తెలంగాణ మేధావులు మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఈరోజు ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి, ఇంతకంటే దౌర్భాగ్యం ఇక నిరుద్యోగులను మోసం చేస్తూ పోతే ఈరోజు ప్రభుత్వాలు మారుకుంటూ పోతే మనం అనుకుంటాం ప్రభుత్వాన్ని మార్చినామని మనం అనుకుంటాం, కానీ వాళ్ళు ఎవరైనా సిండికేట్ లేకుంటారు. ఎవరు వచ్చినా ఈరోజు బీఆర్ఎస్ వచ్చినా మియా కృష్ణాడే నడిచింది, కాంగ్రెస్ వచ్చినా మియా కృష్ణాడే నడిచింది, ఎవరు వచ్చినా వాళ్ళదే నడుస్తుంది. కాబట్టి ఈరోజు సంపన్నుల కోసం ఏర్పడ్డ తెలంగాణ కాదు, భావోద్వేగాలతో ఏర్పడ్డ తెలంగాణ, నిరుద్యోగుల పోరాటంతో, విద్యార్థుల పోరాటంతో ఏర్పడ్డ తెలంగాణ, యువతతో ఏర్పడ్డ తెలంగాణ. ఖచ్చితంగా వాళ్ళ నిరుద్యోగులందరూ